హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మన కిడ్స్ స్కూల్లో ఏదైనా పర్ఫామ్ చేశారంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కానీ ఈరోజు వెరీ బిగ్ డే ఫర్ మా చిన్నోడి గ్రాడ్యుయేషన్. స్కూల్లో గ్రాడ్యుయేషన్ అయితే నేనేంటి ఇక్కడ ఏదో చేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఇక్కడే ఒక సూపర్ సర్ప్రైజ్ ఉంది. ఏంటో తెలుసుకోవాలని ఉందా మీకు కూడా? ఒక రోజు మా చిన్నోడి స్కూల్ నుండి మెయిల్ వచ్చింది. అదేంటంటే గ్రాడ్యుయేషన్ డే కోసం డెకరేషన్ కావాలి అని మెసేజ్ చేశారు. ఇంకా అందులో చాలా మెసేజెస్ వచ్చాయి. వాటర్ బాటిల్స్, కుకీస్ ఏవి కావాలిస్తే అవి తీసుకురావచ్చు అని కూడా చేశాను. కానీ నేనైతే డెకరేషన్ చూస్ చేసుకున్నాను. ఎందుకంటే నా కిడ్ సహన్ క్లాస్ రూమ్ ని నేను డెకరేట్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరే కదా. మా చిన్నోడి గ్రాడ్యుయేషన్ డే కి క్లాస్ రూమ్ అందరూ అక్కడే ఫొటోస్ దిగుతారు. అంతకంటే పెద్దది ఇంకా నాకేముంటుంది. లైఫ్ లాంగ్ ఫొటోస్ చూసుకున్నప్పుడు వాడి ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అది నేను డెకోర్ చేశానంటే చాలా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు కదా, మా మమ్మీ చేసింది అని. అందుకోసమే నేనైతే డెకరేషన్ ని చూస్ చేసుకున్నాను. బట్ టీచర్ ఒకసారి మీ వర్క్ చూడాలి, ఏమైనా ఫొటోస్ ఉంటే షేర్ చేయమని చెప్పారు. సో షేర్ చేశాక ఒకసారి మీట్ అవ్వాలి, వస్తారా అని అడిగారు. నా వర్క్ కి ఇంప్రెస్ అయిపోయి మీరే చేయాలి అని చెప్పారు. ఇంకా అంతే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కుకీస్, వాటర్ బాటిల్స్, క్యాండీస్ ఏవైనా తీసుకెళ్లొచ్చు రెడీమేడ్ గా. అది చాలా ఈజీ వర్క్. ఈ డెకరేషన్ చేయడం కోసం అయితే 2 days చాలా చాలా కష్టపడ్డాను. కానీ క్లాస్ రూమ్ మొత్తం డెకరేషన్ తో రెడీ చేశాక అక్కడ టీచర్స్ అండ్ అందరూ ఇచ్చిన కాంప్లిమెంట్స్ తో ఆ 2 days వర్క్ మొత్తం మర్చిపోయాను. అంత హ్యాపీ అనిపించింది నాకు. సో ఫస్ట్ అయితే డెకరేషన్ కోసం ఏమేం చేసామో చూసేద్దాము. ఫస్ట్ ఎలిమెంట్, మెయిన్ అట్రాక్షన్, ద గ్రాడ్యుయేషన్ క్యాప్. మార్కెట్ లో రెడీమేడ్ వి కాకుండా జెన్యున్ పర్సనల్ టచ్ ఉండాలి అని నేనే కంప్లీట్ గా కార్డ్బోర్డ్ మెటీరియల్ తో డిజైన్ చేశాను. డెకరేషన్ కి యూస్ చేయాలి కాబట్టి బిగ్ సైజ్ లో చేశాను అనమాట. ఒక కార్డ్బోర్డ్ తీసుకుని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాను. ఫ్లెక్సిబుల్ బ్లాక్ షీట్ ని ఒకటి తీసేసుకుని రౌండ్ గా కట్ చేసి హ్యాట్ లాగా పెట్టేశాను. వెరీ ఈజీ. నా జ్యువెలరీకి ఉన్న థ్రెడ్ తీసేసి దానికి థ్రెడ్ కూడా యాడ్ చేసేసాను. అంతే, క్యాప్ రెడీ అయిపోయింది. చూడడానికి అబ్సల్యూట్ ఒరిజినల్ పీస్ లా వచ్చేసింది. దీనితో పాటు స్టాండర్డ్ గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ కూడా రెడీ చేశాను. ఇలా వైట్ షీట్ ని తీసేసుకొని రోల్ చేసి దానికి రెడ్ కలర్ రిబ్బన్ ని కట్టేశాను. అంతే, అది కూడా రెడీ అయిపోయింది. సో కిండర్ గార్డెన్ కాబట్టి వాళ్ళకి షార్ప్నర్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, క్రేయాన్స్ అలా ఉంటాయి కదా. సో ఆ కట్అవుట్స్ ని కూడా నేనే రెడీ చేశాను. ఎలా అంటే జిరాక్స్ తీసేసుకొని వాటిని ఒక కార్డ్బోర్డ్ కి పేస్ట్ చేసి కట్ చేశాను. చాలా నీట్ గా వచ్చాయి. చూసారా, ఇక్కడ గ్రాడ్యుయేషన్ బాయ్ ని, గ్రాడ్యుయేషన్ గర్ల్ ని కూడా చేశాను అనమాట. సో చిన్న కిడ్స్ కాబట్టి కలర్ఫుల్ బెలూన్స్ కావాలని అడిగారు టీచర్. సో నేను రెయిన్బో కలర్ బెలూన్స్ ని చూస్ చేసుకున్నాను. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాకు జస్ట్ 2 hours మాత్రమే టైం ఇచ్చారు. 1 to 3 లోపు ఫినిష్ చేయాలి అని చెప్పారు. సో 2 hours లో ఫినిష్ చేయడం చాలా కష్టం కదా. ఎందుకంటే నేను ఒక్కదాన్నే బ్లో చేయాలి, నేను ఒక్కదాన్నే టై చేయాలి కాబట్టి అది ఇంపాసిబుల్. అందుకోసం అని చెప్పి ఆ డే రోజు మార్నింగ్ 8 o'clock కి నేనైతే బ్లో చేయడం స్టార్ట్ చేశాను. బెలూన్స్ అన్ని నేను ఒక్కదాన్నే బ్లో చేసేసుకొని ఇలా టై చేసుకున్నాను. అండ్ శ్రీవి కూడా ఉంది కాబట్టి శ్రీవిని చూస్తూ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఇవన్నీ చేసుకోవాలి కదా నేను కూడా. ఆ రోజు శ్రీవిని క్లాస్ కి అలో చేయము అని చెప్పారు. ఎందుకంటే కిడ్స్ అందరూ క్లాస్ రూమ్ లో ఉంటారు. సో చిన్న పాప కదా, ఒక దగ్గర ఉండలేదేమో అని చెప్పి వద్దు అని అన్నారనమాట. సో స్కూల్ కి వెళ్లే ముందు అయితే మా ఫ్రెండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయాను. ఈ ఆర్చ్ కోసం అయితే చాలా బెలూన్సే బ్లో చేయాల్సి వచ్చింది. యాక్చువల్ గా 3 to 4 ప్యాకెట్స్ బ్లో చేశాను. అవన్నీ చేసేసి ఇంకా మెల్లిగా మొత్తం టై చేసుకుంటున్నాను అనమాట. ఇలా రెడీమేడ్ గా చేసుకోవడం వల్ల మనకి ఈజీ అయిపోతుంది. మనం ఒకసారి బెలూన్స్ టై చేసుకున్నాం అనుకోండి, ఒక 4-5 days అలాగే ఉంటాయి. మనం అనుకుంటాం బెలూన్స్ కదా వెంటనే పాప్ అయిపోతాయని. కాదు, ఈసారి అబ్జర్వ్ చేయండి మన పార్టీ అయిపోయాక ఎన్ని డేస్ మన బెలూన్స్ ఇంట్లో ఉన్నాయని చెప్పి. సో ఇలా అయితే అన్ని బెలూన్స్ రెడీ చేసుకుంటున్నాను. బట్ ఇదంతా ఒక ట్రిప్ లో పట్టలేదండి. అసలు కార్లో ఫిక్స్ చేసి తీసుకెళ్దాం, ఈజీగా ఒకటే ట్రిప్ లో వచ్చేస్తుందేమో అనుకున్నాము. బట్ రాలేదు. ఇంకో ఫ్రెండ్ ని హెల్ప్ అడిగేసి వాళ్ళ కార్లో కూడా ఫిల్ చేసేసి తీసుకొని వెళ్ళిపోయాం అనమాట. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చూసారా, 2 కార్లలో అలా ఫిక్స్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాము. బట్ బెలూన్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా వచ్చేస్తాయి, ఏమీ బ్లాస్ట్ అవ్వదు. మీరు కూడా భయపడకండి. అలా మనం రెడీమేడ్గా చేసుకోవడం వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడికైతే క్లాస్ రూమ్కి వచ్చేసి ఇలా ఫిక్స్ చేసేసుకుంటున్నాము. టీచర్ అడిగారు మీకు ఎవరైనా హెల్ప్ కావాలంటే పిలుస్తామని చెప్పి. కానీ అందరూ వచ్చిన కొద్దీ ఇంకా పని ఎక్కువ అవుతుంది, పీస్ఫుల్గా చేసుకోలేమని చెప్పి ఇట్స్ ఓకే మేమే ఫిక్స్ చేస్తామని చెప్పామన్నమాట. ఇక్కడైతే ఇంకా డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద లేఅవుట్ డబుల్ సైడెడ్ కలర్ బ్లాకింగ్ థీమ్స్ ప్లాన్ చేసా. లెఫ్ట్ సైడ్ వచ్చేసి రెడ్ కలర్, రైట్ సైడ్ వచ్చేసి నోట్బుక్
పేపర్ లాగా ఆ ప్యాటర్న్ ని బ్యాక్గ్రౌండ్ గా యూస్ చేశాను. వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, అందుకే నేను ఆ కలర్ యూస్ చేశాను. ఆ కలర్ బ్యాక్ డ్రాప్ కి రెయిన్బో థీమ్ బెలూన్స్ కూడా చాలా చాలా బాగా సెట్ అయ్యాయి. మధ్యలో అయితే ఒక వైట్ షీట్ తీసుకొని ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేసేసి కిండర్ గార్డెన్ 2026 అని రాసేసాను. సో అలా చేశాక మనం ఇంటి దగ్గర నుండి తీసుకెళ్లిన బెలూన్ ఆర్చ్ ని తీసుకెళ్లి ఫిక్స్ చేసాము. 2 సైడ్స్ ఫిక్స్ చేసాము. ఇలా బెలూన్ ఆర్చ్ ని ఫిక్స్ చేయడానికి నేనైతే ఫిష్ థ్రెడ్ యూజ్ చేశాను. అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి అంటే ఆ ఫిష్ థ్రెడ్ ని ట్రై చేయండి. ఇంకా ఇలా అయితే 2 సైడ్స్ ఆర్చెస్ అయితే ఫిక్స్ చేసేసాం. ఇంకా ఇప్పుడు మన హైట్ కి అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనమాట స్టాండ్ ని. ఆ తర్వాత నేనైతే కొన్ని కట్అవుట్స్ చేశానని చెప్పాను కదా, అవి కూడా ఫిక్స్ చేసుకుంటున్నాం. యాక్చువల్ గా కిండర్ గార్డెన్ 2026 అని ఒక బ్లాక్ బోర్డ్ పైన ప్రింట్ తీసుకున్నాను. అలాగే ఫస్ట్ గ్రేడ్ కి వెళ్తారు కదా, సో అలాంటివి ప్రింట్స్ అన్ని తీసుకొని దానికైతే నేను పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అమెజాన్లో వేరే వేరే సైట్స్లో చాలా చెక్ చేశాను. కట్అవుట్స్కి అయితే చాలా చాలా ప్రైజీగా ఉన్నాయండి. అందుకోసమని ఇది ఈజీ వే. నేను ప్రింట్అవుట్ తీసేసుకొని దాన్ని ఒక కార్డ్బోర్డ్కి పేస్ట్ చేసేసి కట్ చేసి పెట్టేశాను. అంతే, చాలా నీట్గా వచ్చాయి. ఇలా కట్అవుట్స్ మనమే చేసుకోవడం వల్ల ఏంటంటే మనం చాలా కట్అవుట్స్ని యూస్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని కట్అవుట్స్ యూస్ చేశాను కదా, వాటికి మనం బయట పర్చేస్ చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అలా కాకుండా ఇంకొకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా చేసేయండి. అక్కడ చూస్తున్నారా క్యాప్ ఎలా పెట్టామో, ఒక హెడ్ గా గ్రీన్ కలర్ బెలూన్ ని చూస్ చేసుకొని దానికి పెట్టేశాం. చాలా బాగా ఫిక్స్ అయిపోయింది. డాక్యుమెంట్ ని కూడా రైట్ సైడ్ పెట్టేశాను. ఇంకా ఇప్పుడు చిన్న బెలూన్స్ ని యాడ్ చేస్తున్నాను. చిన్న బెలూన్స్ ని యాడ్ చేయాలంటే రబ్బర్ బ్యాండ్ తో యాడ్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది. చిన్న చిన్న ట్రిక్స్ యూస్ చేసామనుకోండి, చాలా ప్రొఫెషనల్ లుక్ నీట్ గా వస్తుంది మనకి అవుట్పుట్. గ్రాడ్యుయేషన్ అంటేనే వాక్ వే కూడా ఇంపార్టెంట్ కదా. వాక్ వేలో వాళ్ళని కార్పెట్ అడిగితే లేదని చెప్పారు. సో అప్పటికప్పుడు అక్కడ గ్రీన్ కార్పెట్ ఒకటి ఏదో కవర్ కనిపిస్తుంది, దాన్ని కార్పెట్ లా యూస్ చేస్తూ వాక్ వేన్ అయితే ఎంత బాగా చేసామో చూసేయండి. 50% డెకరేషన్ అవ్వగానే టీచర్ అయితే వావ్ వావ్ అని చెప్తూనే ఉంది. మధ్యలో చాలా సార్లు వచ్చి అసలు నేనైతే 1 బెలూన్ కూడా బ్లో చేయలేను, ఎంత బాగా చేశారు మీరు, అమ్మో నాతో కాదు అని నవ్వుతూ అలా జోక్స్ వేస్తూ చాలా బాగుంది అని చెప్పింది. ఇప్పటి వరకు ఇందరు చేశారు కదా, ది బెస్ట్ డెకరేషన్ అని కూడా చెప్పింది. ఆ కట్అవుట్స్ చూసి అయితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. తనకి చాలా బాగా నచ్చాయి ఆ కట్అవుట్స్. ఎస్, దిస్ ఎంటైర్ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ డెకరేషన్ నేనే చేశాను అని ప్రౌడ్ గా చెప్పగలను. యాజ్ ఏ మదర్ గా ఇది నాకు ఎంతో ప్రౌడ్ మూమెంట్. ఆ 1 yearలో నా చిన్నోడికి చాలా మెమరీస్ ఆ క్లాస్ రూమ్ లో ఉండుంటాయి. అలాంటి క్లాస్ రూమ్ ని ఒక గ్రాండ్ మినీ ఆడిటోరియం స్టేజ్ లాగా ఎలా మార్చానో మీరే చూసేయండి. ఎంత లవ్ పెట్టి చేశానో, అందుకే అవుట్పుట్ అంత బాగా వచ్చింది. ఇంకా మన డెకరేషన్ అయితే అయిపోయింది. ఆన్ టైం ఫినిష్ చేసామన్నమాట. డెకరేషన్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసేయండి. ఆ రోజు టీచర్ ఒకరే చూశారు. తను చాలా చాలా హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ అయింది. కిడ్స్ కూడా క్లాస్ రూమ్ లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా సహన్ అయితే చాలా ప్రౌడ్ గా హ్యాపీగా ఉన్నాడు. మా మమ్మీ డాడీ చేశారు. అందరూ పేరెంట్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చాలా చాలా బాగుంది, చాలా బాగా చేసావు డెకరేషన్ అని చెప్పి. అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 2 days కష్టం అంతా పోయింది. ఇది నా లైఫ్ లో నాకు చాలా పెద్ద మెమరీ. అండ్ ఫైనల్లీ ద బిగ్ మూమెంట్ అరైవ్. విజువల్ డెకరేషన్స్ ఫ్రేమ్ అయిపోయి డైరెక్ట్ లైవ్ ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు వచ్చిన అబ్సల్యూట్ జాయ్ లో చెప్పలేం కదా. చూసి చూడగానే అలా 1 year అయిపోయింది. ఇక్కడ ఇలా వీడియో ప్లే చేశారు, ఒకసారి చూడండి. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్, లాస్ట్ డే ఆఫ్ స్కూల్ కి ఎంత చేంజ్ అయిపోయాడో సహన్. ఏమవుతావు అని అడిగితే పోలీస్ అవుతానని చెప్పాడంట. అక్కడ అదే ప్లే చేశారు. కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసి ప్రైమరీ స్కూలింగ్ కి రెడీ అయిపోతున్నాడు. ఇలా అయితే ఇక్కడ మెయిన్ హాల్లో అందరూ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్ వచ్చారు. వీళ్ళకి 4 sections ఉంటాయన్నమాట. సో అందరూ ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేస్తున్నారు. డాన్సెస్, సాంగ్స్ అన్ని ఇలా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇలా పర్ఫామ్ చేశాక ఆ 4 sections వాళ్ళు ఎవరి క్లాస్ రూమ్ కి వాళ్ళు వెళ్ళి అక్కడ సర్టిఫికెట్స్ తీసేసుకోవాలి. ఇదిగో మేము ఇక్కడ క్లాస్ రూమ్ కి అయితే వచ్చేసాం. ఇది సహన్ క్లోజ్ ఫ్రెండ్స్ కంద. ఇనిషియల్స్ బట్టి అలా ఇస్తూ ఉంటారనమాట సర్టిఫికెట్స్. ఇక్కడ సహన్ ఫేవరెట్ టీచర్, తను ఎంత ప్యాంపర్ చేస్తుందో. సో ఇలా అయితే ప్రౌడ్ మూమెంట్ వచ్చేస్తుంది. హే, మై సన్ వాకింగ్ డౌన్ ద ర్యాంప్ రిసీవింగ్ హిస్ సర్టిఫికేట్. అబ్సల్యూట్లీ ఎమోషనల్ రోలర్ కోస్టర్ మూమెంట్ యాజ్ ఎ పేరెంట్స్ గా. ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. మన కిడ్స్ చేసిన చిన్న అచీవ్మెంట్ కూడా మనకి లైఫ్ లో చాలా చాలా పెద్దగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం చేసినవి కూడా మన పేరెంట్స్ ఇలానే ఫీల్ అయ్యి ఉంటారు కదా. ఒకసారి మనం ఆ ఫేస్కి వస్తేనే మనకి ఏదైనా తెలుస్తుంది, ఆ వాల్యూ కూడా తెలుస్తుంది. సో ఇలా అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫోటోస్ సెషన్, ఫోటోస్ అండ్ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసి ఇలా అయితే గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ.